ఆన్లైన్ బెట్టింగ్లపై అవగాహన కల్పించేదే పోలీసులు. కానీ ఆ పోలీసులే బెట్టింగ్ భూతానికి బలై ప్రాణాలు తీసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఒక యువ కానిస్టేబుల్ బెట్టింగ్లో నష్టపోయి రివాల్వర్తో కాల్చుకుని చనిపోయాడు. అసలు కానిస్టేబుల్ చేతికి అంత సులువుగా రివాల్వర్ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 2 ఏళ్లలో 3 కానిస్టేబుళ్లు బెట్టింగ్లలో నష్టపోయి సూసైడ్ చేసుకున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు సందీప్. 2024లో పోలీస్ జాబ్ సాధించాడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ తానే చూసేవాడు. స్వస్థలం సంగారెడ్డి జిల్లా కల్హేర్. సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో జాబ్ రావడంతో తల్లి, చెల్లితో కలిసి సంగారెడ్డిలోని నేతాజీ నగర్లో ఉంటున్నాడు. కొడుక్కి జాబ్ వచ్చిందే, ఇంకేం తన కష్టాలన్నీ తీరిపోతాయని సంబరపడ్డ ఆ తల్లికి తీరని శోకం మిగిల్చాడు సందీప్. నవంబర్ 3న సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై రివాల్వర్తో ఛాతీ భాగంలో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే సందీప్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు, ఆన్లైన్ బెట్టింగులే కారణంగా తెలుస్తోంది. పోలీస్ జాబ్కి ముందు సందీప్ పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఆ సమయంలో పౌల్ట్రీ ఫామ్ పెట్టి నష్టపోయాడు. పోలీస్ ఉద్యోగం వచ్చిన తర్వాత తాను నష్టపోయిన డబ్బుని ఎలాగైనా సంపాదించాలనుకుని ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు అలవాటు పడ్డట్టు సమాచారం. 100ల రూపాయల నుంచి మొదలైన ఈ బెట్టింగ్ కాస్త లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టే వరకు వెళ్ళింది. దానికోసం తెలిసిన వారి దగ్గర అప్పులు చేస్తూ ఇలా బెట్టింగ్స్లో సుమారు 20 లక్షల రూపాయల వరకు పెట్టి సందీప్ నష్టపోయారని చెబుతున్నారు. అయితే అప్పులిచ్చిన వారు తిరిగి డబ్బులు అడగటంతో మనస్తాపానికి గురైన సందీప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. చనిపోయే ముందు తనకు అప్పులిచ్చిన వారి నంబర్లతో సందీప్ వెల్ విషర్స్ అని ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. అందులో అందరూ నన్ను క్షమించండి, నేను తప్పు చేశారు, నేను చేసిన తప్పుకి మా అమ్మని, చెల్లిని ఇబ్బంది పెట్టొద్దు అంటూ మెసేజ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే సందీప్ రివాల్వర్తో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే ఈ ఘటనలో సందీప్ దగ్గరికి రివాల్వర్ ఎలా వచ్చిందనేది మిస్టరీగా మారింది. మామూలుగా సీఐ, ఎస్ఐల దగ్గర వెపన్స్ ఉంటాయి. పోలీస్ స్టేషన్లో అయితే వెపన్స్ రూమ్ సపరేట్గా ఉంటుంది. దానికి ఓ ఇన్ఛార్జ్ కూడా ఉంటారు. ఎవరైనా వెపన్ తీసుకున్నా ఇన్ఛార్జ్ అనుమతి తీసుకుని రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ లేకుండా సందీప్ చేతికి అసలు వెపన్ ఎలా వచ్చిందని జిల్లా ఎస్పీ ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో సంగారెడ్డి టౌన్ పోలీసుల నిర్లక్ష్యం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ ఘటనలో పోలీసులపై చర్యలు ఉంటాయా లేదా అన్నది చూడాలి. మరోవైపు చేతికొచ్చిన కొడుకు ఇలా చనిపోవడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. తమకెవరు దిక్కు అంటూ రోదిస్తున్న ఆ తల్లిని చూసి తోటి పోలీసులు కన్నీరు పెట్టుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లలో నష్టపోయి ఇప్పటి వరకు 3 పోలీసులు ఆత్మహత్య చేసుకున్నారు. 2023 డిసెంబర్ 15న సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ నరేష్ బెట్టింగ్లలో నష్టపోయి భార్య, 2 పిల్లల్ని గన్తో కాల్చిన అనంతరం తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపిందే. సిద్దిపేటలోని కల్వకుంట్ల కాలనీలో నివాసముండే ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ బెట్టింగ్లో నష్టపోయాడు. గతేడాది డిసెంబర్ 29న భార్య, 2 కుమారులకు విషమిచ్చి తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో భార్య, పిల్లలు ప్రాణాలతో బయటపడగా బాలకృష్ణ మాత్రం చనిపోయాడు. తాజాగా సందీప్ కూడా బెట్టింగ్కి బానిసై అప్పుల్లో కూరుకుపోయి రివాల్వర్తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ప్రజలకు బెట్టింగ్ యాప్లపై అవగాహన కల్పించాల్సిన పోలీసులే ఇలా ప్రాణాలు తీసుకుంటుండడం పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది. పోలీసులకు కూడా వీటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.